అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ఎలక్షన్కి 48 అవర్స్ టైం ఉంది. ఈ 48 అవర్స్ టైంలో చాలా సర్వేలు వస్తున్నాయి. ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా అన్ని సర్వేలు చెప్తున్నాయి. బట్ ఇప్పుడు కొత్త సర్వే ఒకటి వచ్చింది, చాణక్య స్ట్రాటజీస్ ఫైనల్ సర్వే. ఈ ఫైనల్ సర్వేలో వాళ్ళు ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళు చెప్పారు. 175 నియోజకవర్గాలలో వాళ్ళు గత కొద్ది రోజులుగా దీనికి సంబంధించి సర్వే చేశారు. ఆ సర్వే రిపోర్ట్ని వాళ్ళు ఏ ప్రామాణికాల మీద వాళ్ళు సర్వే చేశారని కూడా చెప్పారు. బట్ శ్రీకాకుళం నుంచి మనం వద్దాం. అసలు మొత్తం 175 నియోజకవర్గాల్లో ఎవరికి ఏ స్థానాన్ని ఎవరు గెలుచుకున్నారు అని చెప్పిన తర్వాత అసలు ఏ పరిస్థితుల్లో వాళ్ళ యొక్క సర్వే చేశారు, ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు, అదేవిధంగా టోటల్గా ఏ జిల్లా నుంచి ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఎవరు గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నారు అనేది కూడా తెలుసుకుందాం. మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా చాణక్య స్ట్రాటజీస్ సర్వే శ్రీకాకుళం నుంచి వస్తున్నాను. శ్రీకాకుళంలో ఎవరు గెలబోతున్నారు, ఏ స్థానాన్ని అనేది ఒకసారి చూద్దాం. శ్రీకాకుళానికి సంబంధించి ఇచ్చాపురం కూటమి గెలబోతుంది, పలాస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టెక్కలి కూటమి గెలబోతుంది, పాతపట్నం కూటమి గెలబోతుంది, పాలకొండ ఎస్టీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, రాజాం ఎస్సీ నియోజకవర్గము ఇది కూడా కూటమి గెలబోతుంది, హెచ్చెర్ల వైసీపీ గెలబోతుంది, హెచ్చెర్ల కూడా వైసీపీ గెలబోతుంది. దాంతోపాటు శ్రీకాకుళం కూటమి గెలబోతుంది, నరసన్నపేట కూడా కూటమి, ఆముదాల వలస కూటమి. టోటల్గా చూసుకున్నట్టయితే శ్రీకాకుళం సంబంధించి మొత్తం ఇక్కడ 10 స్థానాలు ఉన్నాయి. 10లో శ్రీకాకుళం సంబంధించి 10లో 2 మాత్రమే, ఒకటి పలాస, అదేవిధంగా పాలకొండ, దాంతోపాటు హెచ్చెర్ల 3. 10లో 3 స్థానాలు వైసీపీ గెలుచుకుంటుంది. అదేవిధంగా మిగతా స్థానాలు 7 స్థానాలు కూటమి గెలుచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ శ్రీకాకుళం తర్వాత మనం విజయనగరానికి వద్దాం. విజయనగరం చూస్తే విజయనగరానికి సంబంధించి విజయనగరం జిల్లాలో చూసినట్టే విజయనగరం నుంచి కూటమి గెలుస్తుంది. కురుపాం ఇక్కడ వైసీపీ గెలబోతుంది, పార్వతీపురం కూడా వైసీపీ గెలబోతుంది, సాలూరు ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ కూడా వైసీపీ గెలబోతుంది, బొబ్బిలి కూటమి గెలబోతుంది, చీపురుపల్లి వైసీపీ, గజపతి నగరం వైసీపీ, నెల్లిమర్ల కూడా వైసీపీ గెలబోతుందని చెప్తున్నారు. కానీ కొన్ని సర్వేలు చెప్తున్నాయి నెల్లిమర్లలో జనసేన పార్టీ నుంచి లోకం నాగమాధవి గెలుస్తారని చెప్తున్నారు. బట్ మీరేమనుకుంటున్నారు? బట్ చాణక్య స్ట్రాటజీస్ అయితే వైసీపీ గెలుస్తుందని చెప్తుంది. బట్ మీరేమనుకుంటున్నారో మీ యొక్క కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ చూస్తే నెల్లిమర్ల తర్వాత శృంగవరపు కోట కూటమి గెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే శృంగవరపు కోట కూటమి గెలుస్తుంది. అది టోటల్గా మనం విజయనగరానికి సంబంధించినటువంటి మొత్తం నియోజకవర్గాల లిస్టు. దాని తర్వాత మనం విశాఖపట్నానికి వెళ్దాం. విశాఖపట్నం చూద్దాము. విశాఖపట్నంలో ఎవరు గెలబోతున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. టోటల్గా మనం చూసినట్టయితే విశాఖపట్నం చూద్దాము. విశాఖపట్నానికి సంబంధించి మొత్తం విశాఖపట్నం జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎవరు గెలబోతున్నారు ఏంటి అనేది చాణక్య స్ట్రాటజీస్ ఒక సర్వే చెప్పింది. ఆ యొక్క సర్వేని చూద్దాం. విశాఖ సంబంధించి మనం చూసుకున్నట్టయితే విశాఖ నార్త్ టైట్ ఫైట్ ఉంటుంది అని చెప్తున్నారు. విశాఖ నార్త్లో టైట్ ఫైట్ ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ ఈస్ట్ కూటమి గెలబోస్తుంది, విశాఖ వెస్ట్ కూటమి, విశాఖ సౌత్ కూటమి, దాంతోపాటు భీమిలి కూడా కూటమి గెలబోతుంది, గాజువాక్ కూడా కూటమి, ఎలమంచిలి కూటమి, చోడవరం కూటమి, అనకాపల్లి కూటమి, పాయకరావుపేట మాత్రం ఇక్కడ టైట్ ఫైట్ ఉంటుంది అని చెప్తున్నారు. దాంతోపాటు నర్సీపట్నం కూడా కూటమి గెలుస్తుంది, పెందుర్తి కూటమి గెలుస్తుంది, పాడేరు మాత్రం వైసీపీ గెలుస్తుంది, అరకు కూడా వైసీపీ గెలుస్తుంది, మాడుగుల వైసీపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా 15లో ఇక్కడ చూసుకున్నట్టయితే 15లో 3 స్థానాలు, కేవలం 3 స్థానాలు మాత్రమే వైసీపీ గెలబోతుంది. మిగతా ఏదైతే ఉందో పాయకరావుపేటలో టైట్ ఫైట్ ఉంటుంది. మిగతా మొత్తం టోటల్ కూడా ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ మనం వెస్ట్ గోదావరికి వద్దాం. వెస్ట్ గోదావరిని చూసుకున్నట్టయితే వెస్ట్ గోదావరిలో ఎవరు గెలబోతున్నారు అనేది కూడా చాణక్య స్ట్రాటజీస్ చెప్పింది. వెస్ట్ గోదావరి చూసుకున్నట్టయితే నరసాపురం కూటమి గెలబోతుంది, పాలకొల్లు కూటమి గెలబోతుంది, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం అండ్ కొవ్వూరు ఈ మొత్తం కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గోపాలపురం మాత్రం వైసీపీ ఇక్కడ గెలుస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే వెస్ట్ గోదావరిలో నిడదవోలు, పోలవరం, ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు ఈ మొత్తం కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి. బట్ చింతలపూడిలో మాత్రం వైసీపీ గెలుస్తుంది. దాని తర్వాత వెస్ట్ గోదావరిలో ఆచంట మరియు ఉండీలు కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
నెక్స్ట్ ఈస్ట్ గోదావరికి వస్తున్నాను నేను. ఈస్ట్ గోదావరిలో ఎవరు ఎక్కడి నుంచి గెలబోతున్నారు ఏంటి అనేది కూడా, ఏ స్థానాన్ని ఎవరు గెలబోతున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఈస్ట్ గోదావరికి సంబంధించి పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం ఈ 4 స్థానాలని ఇక్కడ కూటమి గెలబోతుంది. దాని తర్వాత అనపర్తి మాత్రం ఇక్కడ టైట్ ఫైట్ ఉంటుంది. ఏం చెప్తున్నారు? టైట్ ఫైట్ ఉంటుంది. కాకినాడ సిటీ కూటమి గెలబోతుంది. రామచంద్రాపురం వైసీపీ గెలుస్తుంది. ముమ్మడివరం కూటమి గెలుస్తుంది. అమలాపురం ఎస్సీ నియోజకవర్గం, అమలాపురం కూడా ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి. రాజోలు వైసీపీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా సర్వేల్లో చాలా మంది చెప్పారు వైసీపీ రాజోలును గెలుచుకోబోతుంది అని చెప్పారు. చాణక్య స్ట్రాటజీస్ కూడా చెప్తుంది రాజోలు వైసీపీ గెలుచుకోబోతుందని. బట్ మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. రాజోలు. నెక్స్ట్ గన్నవరం ఎస్సీ నియోజకవర్గం వైసీపీ గెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే కొత్తపేట కూడా కూటమి గెలుస్తుంది. మండపేట, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, జగ్గంపేట, తుని ఇవి మొత్తం కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు రంపచోడవరం ఏదైతే ఉందో వైసీపీ గెలుస్తుంది. చాలా సర్వేలు ఏదైతే ఏం చెప్తున్నాయంటే రంపచోడవరాన్ని మాత్రం వైసీపీ గెలుస్తుందని ఎక్కువ సర్వేలు చెప్తున్నాయి. ఈ సర్వే కూడా చాణక్య స్ట్రాటజీ సర్వే కూడా రంపచోడవరాన్ని ఇక్కడ వైసీపీ గెలుస్తుందని చెప్పింది. బట్ మీరేమనుకుంటున్నారు? వైసీపీ గెలుస్తా లేదా లేకపోతే ఏంటి అనేది మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి రంపచోడవరానికి సంబంధించి. నెక్స్ట్ చూద్దాం. రంపచోడవరం తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను కృష్ణా జిల్లాకి వెళ్తున్నాను. కృష్ణా జిల్లాలో ఎవరు ఎన్ని స్థానాలను గెలుచుకోబోతున్నారు అనేది చూద్దాం. కైకలూరు కూటమి గెలుస్తుంది. నిజంగా కైకలూరు కూటమి గెలుస్తున్న పరిస్థితి. నూజివీడు కూడా కూటమి గెలుస్తుంది. తిరువూరు మాత్రం వైసీపీ. చాలా సర్వేలు, ఎక్కువ సర్వేలు మాత్రం ఇక్కడ తిరువూరిని వైసీపీ గెలుచుకుంటుందని చెప్తున్నారు. గుడివాడ కూటమి, గన్నవరం, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ ఈ మొత్తం కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి. పామరు మాత్రం వైసీపీ గెలుస్తుంది. పెనమలూరు ఇక్కడ కూటమి గెలుస్తుంది. విజయవాడ వెస్ట్ ఇక్కడ వైసీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. విజయవాడ సెంట్రల్ కూటమి గెలుస్తుంది. విజయవాడ ఈస్ట్ టైట్ ఫైట్ ఉంటుంది అని చెప్తున్నారు. మైలవరం కూటమి గెలుస్తుంది. నందిగామ కూటమి గెలుస్తుంది. జగ్గేపేట కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి. టోటల్గా చూస్తే కృష్ణా జిల్లా ఒక రిజల్ట్ ఈ విధంగా ఉంది. కృష్ణా జిల్లా తర్వాత నేను గుంటూరు జిల్లాకి వెళ్తున్నాను. గుంటూరుకి సంబంధించి చూసుకున్నట్టయితే గుంటూరులో మొత్తం 17 స్థానాలు ఉన్నాయి. 17 అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలబోతున్నారు ఏంటి అనేది కూడా చాణక్య స్ట్రాటజీ సర్వే చెప్పింది. ఒక్కసారి చూసినట్టయితే పెద్దకూరపాడు వైసీపీ. నిజంగా ఇది షాక్ అని చెప్పొచ్చు టీడీపీకి. పెద్దకూరపాడు ఇక్కడ కీన్ కంటెస్ట్ అని చెప్పారు, లేదా టీడీపీ గెలుస్తుందని చెప్పారు. బట్ చాణక్య స్ట్రాటజీస్ మాత్రం చెప్తున్నాయి పెద్దకూరపాడుని వైసీపీ గెలబోతుందని. మీరేమనుకుంటున్నారు పెద్దకూరపాడుకి సంబంధించి మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ తాటికొండ కూటమి గెలుస్తుంది. మంగళగిరి, పొన్నూరు, వేమూరు, రేపల్లి, తెనాలి ఈ మొత్తం కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి. బాపట్ల వైసీపీ, పత్తిపాడులో వైసీపీ, దాంతోపాటు గుంటూరు వెస్ట్ ఏదైతే ఉందో గుంటూరు వెస్ట్లో ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. గుంటూరు ఈస్ట్కి సంబంధించి ఇక్కడ వైసీపీ గెలుస్తుంది. చాలా సర్వేలు చూసుకున్నట్టయితే గుంటూరు ఈస్ట్ని టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. చాణక్య స్ట్రాటజీ చెప్తుంది ఇక్కడ గుంటూరు ఈస్ట్కి సంబంధించి వైసీపీ గెలుస్తున్న పరిస్థితి. బట్ మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి గుంటూరు ఈస్ట్కి సంబంధించి. నెక్స్ట్ చూస్తే చిలకలూరుపేట కూడమి, నరసరావుపేట టైట్ ఫైట్ అని చెప్తున్నారు. నరసరావుపేట కూడా సేమ్ సిచ్యువేషన్. నరసరావుపేటలో అసలు వైసీపీ అని చెప్పారు, బట్ ఇక్కడ మాత్రం టైట్ ఫైట్ అని చెప్తున్నారు. సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల సేమ్ ఇవి కూడా కూటమే. మిగతా ఏదైతే ఏమున్నాయో మిగతాయి కూడా చెప్పారనుకోవచ్చు. కానీ మాచర్ల కూటమి గెలుస్తుందని చెప్తున్నారు. దాంతోపాటు మాచర్లతో పాటు ఇంకొకటి ఏదైతే గురజాల కూటమి గెలిచే అవకాశం ఉంది. బట్ మాచర్ల మాత్రం కూటమి అని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని మెసేజ్ ద్వారా కామెంట్ ద్వారా తెలియచేయండి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ దాకా మాచర్ల దాకా ఇది గుంటూరుకి ఉన్న పరిస్థితి. నెక్స్ట్ గుంటూరు తర్వాత నేను ప్రకాశంకి వెళ్తున్నాను. ప్రకాశంలో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రకాశం జిల్లాకు వచ్చేవరకు ప్రకాశం జిల్లాలో చీరాల వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు. బట్ చాలా సర్వేలు ఇక్కడ వైసీపీయో లేకపోతే టీడీపీ అని చెప్తుంది. బట్ మాత్రం గ్రౌండ్ రియాలిటీ ఆమంచి కృష్ణమోహన్ ఉన్నాడు అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి, చాలా స్ట్రాంగ్ పర్సన్ చీరాల నుంచి. అక్కడి నుంచి ఆమంచి కృష్ణమోహన్ గెలుస్తాడు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంటారు. మీరేమనుకుంటున్నారు అనేది కూడా మీ అభిప్రాయంలో తెలియచేయండి కామెంట్ రూపంలో. నెక్స్ట్ చూద్దాం. చీరాల అయితే పరుచూరు కూటమి గెలుస్తుంది. అద్దంకి కూటమి, ఎర్రగొండపాలెం వైసీపీ గెలుస్తుంది. మార్కాపురం టైట్ ఫైట్ ఉంటుంది. గిద్దలూరు వైసీపీ, కనిగిరి కూటమి, కందుకూరు వైసీపీ, దర్శి కూటమి, ఒంగోలు కూటమి, కొండపి కూటమి, సంతనూతులపాడు కూడా కూటమి గెలిచే పరిస్థితి కనిపిస్తుంది.
ప్రకాశం జిల్లాకు సంబంధించి అది రిపోర్టు. నెక్స్ట్ ప్రకాశం జిల్లా తర్వాత చూస్తే నెల్లూరుకు వస్తున్నాను. నెల్లూరు చూస్తే కావలి కూటమి గెలిచే పరిస్థితి ఉంది. ఆత్మకూరు వైసీపీ, కోవూరు వైసీపీ, నెల్లూరు సిటీ ఏదైతే ఉందో కూటమి గెలుస్తుంది, నెల్లూరు రూరల్ కూటమి గెలుస్తుంది, సర్వేపల్లి వైసీపీ గెలుస్తుంది. నిజంగా సర్వేపల్లికి సంబంధించి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి వర్సెస్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇక్కడ సర్వేపల్లి వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు. అసలు మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ చాణక్య స్ట్రాటజీ సర్వేలో నెల్లూరు నుంచి వస్తున్నాను. నెల్లూరు చూసుకున్నట్టయితే ఇక్కడ నెల్లూరు కావలి కూటమి గెలుస్తుంది, ఆత్మకూరు వైసీపీ గెలుస్తుంది, కొవ్వూరు వైసీపీ, నెల్లూరు సిటీ కూటమి, రూరల్ కూటమి గెలుస్తుంది, సర్వేపల్లి వైసీపీ గెలుస్తుంది. అదేవిధంగా గూడూరు ఏదైతే ఉందో కూటమి గెలుస్తున్న పరిస్థితి, సుల్లూరుపేట వైసీపీ, వెంకటగిరి కూటమి గెలుస్తుంది, ఉదయగిరి కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం కడప జిల్లాకి వెళ్తాను. కడప జిల్లా నుంచి కడపలో ఎవరు గెలబోతున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కడపకు సంబంధించి చూస్తే బద్వేల్ వైసీపీ, రాజంపేట వైసీపీ, కడప వైసీపీ, కోడూరు వైసీపీ, అదేవిధంగా రాయచోటి వైసీపీ, పులివెందుల వైసీపీ, కమలాపురం టైట్ ఫైట్, జమ్మలమడుగు టైట్ ఫైట్, పొద్దుటూరు కూడా కూటమి గెలుస్తుంది, మైదుగురు కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కడప తర్వాత మనం కర్నూలుకి వెళ్దాం. కర్నూలు చూసుకున్నట్టయితే ఆళ్లగడ్డ కూటమి గెలుస్తుంది, ఆళ్లగడ్డ తర్వాత ఆళ్లగడ్డ కూటమి గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క నిమిషం, రైట్. కర్నూలుకు సంబంధించి ఆళ్లగడ్డ కూటమి గెలుస్తుంది, శ్రీశైలం వైసీపీ గెలుస్తుంది, నందికట్కూరు టైట్ ఫైట్ ఉన్న పరిస్థితి, కర్నూలు కూడా కూటమి గెలిచే పరిస్థితి ఉంది, పాణ్యం వైసీపీ గెలుస్తుంది, నంద్యాల వైసీపీ గెలుస్తుంది, బనగానపల్లి కూటమి, డోన్ కూటమి, పత్తికొండ కూటమి, కోడుమూరు వైసీపీ, అమ్మెన్గూర్ కూటమి, అదేవిధంగా మంత్రాలయం వైసీపీ, ఆదోని వైసీపీ, ఆలూరు కూడా వైసీపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే అనంతపురంలో ఎవరు గెలుస్తున్నారు ఏంటి అనేది కూడా చూద్దాం. రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి ఇవి కూటములు గెలుస్తాయి. సింగమనలో మాత్రం సింగనమల టైట్ ఫైట్ ఉంటుంది. అనంతపురం, కళ్యాణదుర్గం అండ్ రాప్తాడు ఇవి కూడా కూటమి గెలుస్తుంది. మడకసిర వైసీపీ గెలిస్తే హిందూపురం, పెనుగొండ ఇది కూడా టీడీపీ గెలుస్తాయి. ఈ రెండు హిందూపురం అండ్ పెనుగొండ కూటమి గెలుస్తుంది. దాంతోపాటు పుట్టపర్తి వైసీపీ గెలుస్తుంది, ధర్మవరం కూడా వైసీపీ గెలుస్తుంది. ఇక్కడ కదిరి మాత్రం కూటమి గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా అనంతపురంకి సంబంధించి అది విశ్లేషణ. అనంతపురం తర్వాత చిత్తూరుకు వస్తున్నాను నేను. చిత్తూరు చూసినట్టయితే తంబాలపల్లె కూటమి గెలుస్తుంది, పీలేరు కూటమి గెలుస్తుంది, మదనపల్లి, పొంగనూరు, చంద్రగిరి, తిరుపతి ఇవి 4 కూడా వైసీపీ గెలుస్తుంది. శ్రీకాళహస్తి కూటమి గెలుస్తుంది, సత్యవేడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్తున్నారు. నిజంగా సత్యవేడుకి సంబంధించి సత్యవేడులో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తుంది ఈ యొక్క చాణక్య స్ట్రాటజీస్ సర్వే. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ సత్యవేడు తర్వాత నగరి కూటమి గెలుస్తుంది, గంగాధర్ నెల్లూరు వైసీపీ, చిత్తూరు కూటమి గెలుస్తుంది, పత్తిపాడు వైసీపీ, పనమలేరు కూటమి, కుప్పం కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా 175 నియోజకవర్గాలలో ఏ అసెంబ్లీ స్థానం నుంచి ఎవరు గెలబోతారు అనేది కూడా వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారు. టోటల్గా ఇప్పుడు 175 స్థానాలకు సంబంధించి మనం చెప్పాము. ఏ జిల్లా నుంచి ఎన్ని గెలుచుకోబోతుంది, టోటల్గా టీడీపీకి ఎన్ని రాబోతున్నాయి, వైసీపీకి ఎన్ని రాబోతున్నాయి, టోటల్గా కూటమికి ఎన్ని రాబోతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా ఫైనల్గా ఒకసారి చూద్దాం. రైట్, చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఫైనల్గా ఏం చెప్పబోతుంది, ఏ జిల్లా నుంచి ఎన్ని స్థానాలు ఎవరికి రాబోతున్నాయి అనేది కూడా చెప్పింది. దీని తర్వాత టోటల్గా ఆంధ్రప్రదేశ్లో 2024 సంవత్సరంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది కూడా చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది. ఒకసారి చూద్దాం దానికి సంబంధించిన రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ మూడ్ 2024 దానికి సంబంధించి డిస్ట్రిక్ట్ నేమ్, టోటల్ సీట్ టీడీపీ, బీజేపీ అండ్ జనసేన, వైసీపీ, కాంగ్రెస్ పార్టీ ఇలాగ మొత్తం అలా ఇచ్చారు. శ్రీకాకుళం నుంచి చూద్దాం. శ్రీకాకుళం నుంచి చూసుకున్నట్టయితే మొత్తం 10 స్థానాలు ఉంటే 7 స్థానాలు ఇక్కడ కూటమి గెలుస్తుంది, 3 స్థానాలు వైసీపీ. విజయనగరం చూస్తే 9 స్థానాలు ఉంటే ఇక్కడ 3 స్థానాలు ఇక్కడ కూటమి గెలుస్తుంది, 6 స్థానాలు ఇక్కడ వైసీపీ గెలుస్తున్న పరిస్థితి. విజయనగరంలో వైసీపీ హోల్డ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. విశాఖపట్నం 15 ఉంటే దాంట్లో 10 స్థానాలు కూటమి గెలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాలు కేవలం రాబోతున్నాయి. కీన్ కంటెస్ట్ లో మాత్రం 2 స్థానాలు ఉండబోతున్నాయి. వెస్ట్ గోదావరి 15లో 12 స్థానాలు ఇక్కడ కూటమికి రాబోతే కేవలం 2 స్థానాలు వైసీపీకి రాబోతున్నాయి. 1 కీన్ కంటెస్ట్ లో ఉండబోతుంది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి చూస్తే మొత్తం 19 స్థానాలు ఉన్నాయి. 19లో 14 స్థానాలు కూటమికి రాబోతే
కేవలం 4 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. ఇక్కడ మాత్రం ఒకటి కీన్ కంటెస్ట్ ఉండబోతుంది. కృష్ణాలో మొత్తం 16 స్థానాలు ఉన్నాయి. దాంట్లో 12 స్థానాలు ఇక్కడ కూటమికి రాబోతే 3 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. ఒకే ఒక స్థానం కూటమికి అక్కడ కీన్ కంటెస్ట్ ఉండబోతుంది. నెక్స్ట్ వస్తే గుంటూరుకి సంబంధించి కూడా 17 స్థానాలు ఉంటాయి. 12 స్థానాలు ఇక్కడ కూటమి గెలుస్తుంది. 4 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 స్థానం మాత్రమే కీన్ కంటెస్ట్ లో ఉంటుంది. ప్రకాశం చూసుకున్నట్టయితే మొత్తం 12 స్థానాలు ఉన్నాయి. 12లో 7 కూటమి, 4 వైసీపీ, 1 కీన్ కంటెస్ట్. నెల్లూరు చూసుకున్నట్టయితే 10 స్థానాలు ఉన్నాయి. 6 కూటమి, 4 వైసీపీ ఉన్నాయి. ఇక్కడ కీన్ కంటెస్ట్ ఒక్కటి కూడా ఉన్న పరిస్థితి. కడప చూస్తే 10లో 2 కూటమి, 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 కీన్ కంటెస్ట్ లో ఉండబోతున్నాయి. దాంతోపాటు కర్నూలు కూడా 14, మొత్తం 14 ఉంటే దానికి సంబంధించి 6 ఇక్కడ కూటమికి రాబోతున్నాయి. 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 1 కీన్ కంటెస్ట్ ఉండబోతుంది. చిత్తూరు మొత్తం 14 ఉంటే 7 ఇక్కడ కూటమికి రాబోతున్నాయి. 6 వైఎస్ఆర్సీపీ, 1 అదర్స్ కి రాబోతున్నాయి. అదే కాంగ్రెస్ పార్టీకి. మొత్తం కీన్ కంటెస్ట్ లో 11 స్థానాలు ఉన్నాయి. టోటల్ గా వాళ్ళు చెప్తుంది మట్టు ఏంటంటే టీడీపీ, బీజేపీ, జనసేన మొత్తం కలిపి 108 నుంచి 119 స్థానాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమికి 108 నుంచి 119 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి అని చెప్తున్నారు. దాంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 55 నుంచి 66 స్థానాలు రాబోతున్నాయి. అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 0 నుంచి 1 స్థానం వచ్చే అవకాశం ఉంది. టోటల్ గా చూస్తే చాణక్య స్ట్రాటజీ సర్వే ఏం చెప్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుంది. 108 నుంచి 119 స్థానాలలో 108 నుంచి 119 స్థానాలలో ఇక్కడ కూటమి గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోబోతుంది అని చెప్తుంది చాణక్య స్ట్రాటజీస్ సర్వే. ఇప్పటి వరకు చాణక్య స్ట్రాటజీస్ చేసిన ఏదైతే అన్ని సర్వేలు కూడా చాలా బ్రహ్మాండంగా ప్రజలు విశ్వసించారు. అవన్నీ కరెక్ట్ నంబర్స్ వచ్చాయి. చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇంకా 48 గంటలు గడవ ముందు ఓటింగ్ కరంగా వచ్చిన ఈ యొక్క చాణక్య స్ట్రాటజీస్ అనే సర్వే నిజంగా ఆ సర్వేలు నిజమవుతాయా లేదా సర్వేలు తలకిందులు అవుతాయా అని తెలియాలంటే మనం జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.